నమస్కారం. సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. మహాకుంభమేళాకు 1500 కోట్లు ఖర్చు, 3 లక్షల కోట్ల ఆదాయం. ఇంటర్ స్టూడెంట్ ఆత్మహత్యపై విద్యార్థి సంఘాల ఆగ్రహం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు కోసం టీడీపీ ప్రచారం. ఉత్తరప్రదేశ్ రైల్వే స్టేషన్లో ఆకతాయిల హడావుడి. మోడీ పుట్టుకతో బీసీ కాదు, ముఖ్యమంత్రి అయ్యాక లీగల్ కన్వర్టెడ్ బీసీ. తెలంగాణ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు. అమెరికా పర్యటన పూర్తి చేసుకుని భారత్కు తిరుగు పయనమైన నరేంద్ర మోదీ. చీరాలపట్నంలో గోమాతల పరిరక్షణ. వైసీపీ పార్టీ కార్యకర్తలకు సారీ చెప్పిన పృథ్వీరాజ్. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించిన సమాచారం ప్రకారం మహాకుంభమేళ కోసం ప్రభుత్వం ఖర్చు చేసిన 1500 కోట్లకు గాను రాష్ట్రానికి 3 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని, ఈ గంత మహాకుంభమేళ విజయాన్ని మరియు ఉత్తరప్రదేశ్ యొక్క ఆర్థిక అభివృద్ధిని ప్రతిబింబిస్తుందని అన్నారు. कुंभ के आयोजन में कुल 1500 करोड़ रुपए खर्च हुए और बदले में अगर उत्तर प्रदेश को 3 लाख करोड़ रुपए का लाभ होता हो और यहाँ की अर्थव्यवस्था सुदृढ़ होती हो तो मुझे लगता है कि यह उत्तर प्रदेश के नौजवानों के लिए, उत्तर प्रदेश की जनता जनार्दन के लिए और नए भारत के लिए, उत्तर प्रदेश के लिए, जिसे हम आदरणीय प्रधानमंत्री जी की प्रेरणा से भारत की ग्रोथ इंजन के रूप में स्थापित कर रहे हैं, उस दृष्टि से अत्यंत उपयुक्त है और समीचीन है। आज के इस अवसर पर लखनऊ को इन सभी परियोजनाओं का यहाँ पर उपहार देने के लिए आदरणीय रक्षा मंत्री जी का, केंद्रीय सड़क परिवहन राजमार्ग मंत्री जी का मैं एक बार फिर से इनमें से आभार व्यक्त करते हुए हृदय से स्वागत करता हूँ, अभिनंदन करता हूँ। धन्यवाद. जय हिंद. విశాఖ నారాయణ కాలేజీలో ఇంటర్ స్టూడెంట్ చంద్రవంశీ ఆత్మహత్య కేసు విద్యార్థి సంఘాల ఆగ్రహంలోకి నెట్టింది. కాలేజీ ముట్టడికి యత్నిస్తూ స్టూడెంట్స్ లీడర్స్ నిరసనకు దిగారు. క్యాంపస్లో చోటు చేసుకున్న ఈ సంఘటన పోలీసు అధికారులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో స్టూడెంట్ లీడర్స్పై పోలీసు జులుం ప్రదర్శించారు. స్టూడెంట్లను అడ్డగోలుగా ఈడ్చి అరెస్టు చేశారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను ఫిబ్రవరి 27న జరగబోయే ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. టీడీపీ యూనిట్ ఇన్ఛార్జి మహమ్మద్ పఠాన్ ఖాన్ మరియు నంగు గోపి బాపట్ల జమీందార్పేటలో ఓటర్లకు బ్యాలెట్ పేపర్ వినియోగంపై అవగాహన కల్పిస్తూ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. మీరు కూడా ప్రతి ఒక్కరికి సర్కిల్లో కూడా చూసి వాళ్ళు ప్రయత్నించాలని ప్రయత్నం చేస్తారని భావిస్తున్నాం. ఇక్కడ క్యాంపెయిన్ చేస్తాము. 7వ వార్డులో మొత్తం బాపట్ల నియోజకవర్గంలో 7వ వార్డులో అంతా క్యాంపెయిన్ చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ 6, 7, 8 వార్డులు అంతా మనకు చూసుకొని అందరి దగ్గర మనకి ఇక్కడ దాదాపు 1200 ఓట్ల వరకు వీళ్ళందరికీ ఓటు వేయించాలని ప్రయత్నం చేస్తాను. మీ యొక్క ఓటు కూడా కృషి చేసి ఆయన గెలిపించడానికి కూడా సిద్ధాంతాలు చేస్తారని ఇంటికి. నా పేరు పఠాన్ మహమ్మద్ ఖాన్. ఇక్కడ యూనిట్ ఇన్ఛార్జిగా వర్క్ చేస్తున్నాను. 54 ఇన్ఛార్జిగా చేస్తూ ఆ తర్వాత నేను టీడీపీలో కూడా మంచి కార్యకర్తగా అభివృద్ధి చేస్తున్న కార్యక్రమాలు పాల్గొంటూ టీడీపీ యొక్క అభివృద్ధి కోసం నేను కృషి చేస్తున్నాను. నా పేరు మహమ్మద్ ఖాన్. నేను జంజార్. ఉత్తరప్రదేశ్ రైల్వే స్టేషన్లో ఆకతాయిల ఉన్మాదం. ప్రయాణికుల ఫిర్యాదులు, శుభ్రత మరియు సేవా లోపాలపై సోషల్ మీడియాలో నిరసన వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా బస్తీ రైల్వే స్టేషన్లో నిలిచిన అంత్యోదయ ఎక్స్ప్రెస్ కిటికీ అద్దాలను రాళ్లతో పగలగొట్టిన వీడియో తెగ వైరల్ అవుతుంది. ఈ ఘటన రైల్వే భద్రతపై అనేక రకాల విచారం వ్యక్తం చేస్తున్న ప్రజలు. खुल गया निकालो बाहर निकालो सबको बाहर निकालो सबको देख सकते हैं गेट नहीं खोलने के कारण मधुबनी में स्वतंत्रता सेनानी का हाल इस प्रकार है। स्वतंत्रता सेनानी में नई गेट खोलने के कारण एक भी कोई गिलास नहीं छूटा हुआ है। पूरा गिलास तोड़ दिया है। ये देख सकते हैं कैसे पूरा जा रहा है, देख सकते हैं आप लोग। తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ సంచలన వ్యాఖ్య చేశారు. ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి అయిన తర్వాత తన కులాన్ని బీసీలో మార్చుకున్నారని ఆరోపించారు. మోడీ పుట్టుకతో బీసీ కాదు, ముఖ్యమంత్రి అయ్యాక లీగల్ కన్వర్టెడ్ బీసీ అని అన్నారు. ఈ మాటలు రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి. మోడీ గారు నేను బీసీని అంటాడు. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా ఈ పదం వాడుతున్నా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2001 వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడయా చట్టం చేసి. ఆయన పుట్టుకతో బీసీ కాదు, నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, పుట్టుకతో ఉన్నత కులము. కానీ 2001లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలలో కలిపి మీ దాంట్లో ఇత్తేసి పొత్తుగూడిండు. ఇక మీ ఇష్టం, ఆ పైన మీ ఇష్టం. ఆయన కుర్చీలో నేను బీసీని ఉన్నా కదా మీకు అందరికి ఎందుకు అంటుండు. ఆయన సర్టిఫికెట్ ఈరోజు బీసీ ఉండొచ్చు, కానీ మనస్తత్వం మాత్రము బీసీల వ్యతిరేక మనస్తత్వం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన 2 రోజుల అమెరికా పర్యటన విజయవంతంగా పూర్తి చేసుకొని ఇప్పుడు ఆయన భారత్కు తిరుగు ప్రయాణమయ్యారు. భారత వాయుసేన ప్రత్యేక విమానంలో బయలుదేరిన ప్రధానికి అమెరికా ఉన్నతాధికారుల బృందం ఘనంగా వీడ్కోలు పలికింది. బాపట్ల జిల్లా చీరాలలో గోపరిరక్షణ సమితి చీరాల మున్సిపల్ కమిషనర్కి రోడ్డు వెంబడి అనాథలుగా తిరుగుతున్న గోమాతల పరిరక్షణ గురించి వినతిపత్రం అందించిన వెంటనే కమిషనరు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత అధికారులు రోడ్డు వెంబడి తిరుగుతున్న గోమాతలను చీరాల మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ వెనకవైపు బిఎస్ఎన్ఎల్ ఆఫీసు పక్కన ఉన్న చీరాల మున్సిపాలిటీకి సంబంధించిన స్థలంలో ఉంచారు. గోవులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని కమిషనర్ తెలిపారు.
ఆవులన్నింటినీ బాపట్ల మున్సిపల్ కమిషనర్ గారి సహకారంతో ఎలా అయితే ఒక స్థానానికి దానికి కల్పించి దానికి వసతి ఎలా ఏర్పాటు చేశారో అలాగే చీరాల్లో తిరుగుతున్న గోమాతలన్నిటికీ వాటి వసతి కల్పించాలని కమిషనర్ గారిని మన అందరూ గోసమితి సభ్యులందరూ భారతీయ గోసమితి సభ్యులందరూ వెళ్ళి అతన్ని విజ్ఞాపన చేయగా మన మున్సిపల్ కమిషనర్ గారు ఆయన చాలా సౌహృదయంతో మనకు సహకరించి మన శానిటరీ ఇన్స్పెక్టర్ గారైన నాగేశ్వరరావు గారిని చెప్పారు. వారి సహకారంతో ఈరోజు చాలా వరకు గోవులన్నింటినీ మనం ఇక్కడ మున్సిపల్ హాస్పిటల్ మన హై స్కూల్ ఎన్ఆర్ఎంటీఎం హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఉన్న గోశాల వెనకాల ఉన్న మున్సిపల్ ప్లేస్ అయిన 80 సెంట్ల స్థలం ఏదైతే ఉందో దానికి తరలించడం జరిగిందండి. మున్సిపల్ కమిషనర్ గారు మనకు చెప్పింది ఏంటంటే వారి సహకారంతో వీటికి సంబంధించిన పోషణ నిమిత్తం కానీ వీటికి సంబంధించిన కంప్లీట్ బాధ్యతని గవర్నమెంట్ తీసుకునే విధంగా వారు సహకరిస్తారని చెప్పి మనకి మాట ఇవ్వడం జరిగింది. కావున లోకల్గా గోమాతకి సేవ చేయాలనుకున్న వారు ఎవరైనా ఇక మనం ఎక్కడికి వెళ్ళకుండా చక్కగా ఇక్కడికి వచ్చి వాటిని సేవ చేసుకునే బాధ్యత కమిషనర్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ముందు పర్యావరణాన్ని బాగు చేయడం కోసం మనవంతు మనంగా ప్లాస్టిక్ వ్యర్థాలను రోడ్డు మీద పడేసి అది గోమాతలు కానీ మిగతా జంతువులు కానీ తిని వాటి అస్వస్థకు గురవుతున్నాయి. దాని గురించి కూడా మున్సిపల్ కమిషనర్ గారు చాలాసార్లు ఆయన మైక్లో కూడా చెప్తున్నారు. కానీ మానవతా దృక్పథంతో మన బాధ్యతగా పడేయకుండా జాగ్రత్తగా చూసుకుంటే ఇట్లాంటి జంతువులు వాటికి చాలా డిసీజెస్ వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నాయి. సో అవన్నీ అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఇంకేమైనా గోమాతకి ఏమైనా చేయాలి అనుకున్నా, కాంట్రిబ్యూట్ చేయాలనుకున్నా, గడ్డి పరంగా కానీ వాటర్ పరంగా కానీ ఇంకేదైనా కూరగాయలు ఇవ్వాలనుకున్నా కానీ చక్కగా ఇక్కడికి వచ్చి వసతి సరిగ్గా లేదండి. ఇక్కడ వాటికి షెల్టర్ సరిగ్గా లేదు, అది కూడా ఏర్పాటు చేస్తానన్నారు. ఇవన్నీ టైం పట్టేది కాబట్టి ఎవరైనా వాలంటీర్గా చేయాలి అనుకున్న వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి సేవ చేయాలని కోరుకుంటున్నారు. వాటి షెల్టర్ పరంగా కానీ వారు స్వతహాగా వారు ఏం చేయాలనుకుంటారో సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దీన్ని సహకరించిన వాళ్ళందరూ భారతీయ గోసమితి సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై గోమాత. కమెడియన్ పృథ్వీరాజు వైసీపీ పార్టీ కార్యకర్తలకు క్షమాపణ చెప్పారు. ఆయన రీసెంట్గా జరిగిన సంఘటనలపై వివరణ ఇచ్చారు. ప్రముఖ నటుడు లైలా సినిమాకి మద్దతు కోరారు. ఆయన మాట్లాడుతూ ఈ సినిమా మనసుకు దగ్గరగా ఉంటుంది కావున ప్రేక్షకులు తప్పక చూడాలని అన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను వీడియో పెట్టా, మా వీరశంకర్ గారి అన్నయ్య గారి మాట విని నేను వీడియో పెట్టాను. ఆ వీడియో కూడా సరిపోదంట. సో సినిమా నటుడుగా, ఒక కమెడియన్గా వెస్ట్ ఈస్ట్ లో పుట్టాం పెరిగాం కాబట్టి నాకు వెటకారం అనేది నాకు వెనతో పెట్టిన విద్య. సో వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద ఎటువంటి ద్వేషం లేదు. రాజకీయాలంటే వేరే వేదిక మీద మనం మాట్లాడుకుందాం. వ్యక్తిగతంగా సినిమాని కిల్ చేయకండి, సినిమాని మనం ప్రేమిద్దాం, సినిమాని గౌరవిద్దాం. ఎందుకంటే మనం భోజనం చేసేది సినిమా మీదే, మనకి ఎంత క్రేజ్ వచ్చిందంటే సినిమాయే. కాబట్టి నా వల్ల సినిమా ఇబ్బంది పడకూడదు అనే ఒక దృఢ సంకల్పంతో, సో ఎవరిదైనా మనోభావాలు దెబ్బతిని ఉంటే అంటే ఐఎమ్ సేయింగ్ సారీ ఫర్ దట్. సో ఇంతటితో దీనికి ముగింపు పలకండి. డోంట్ బాయ్కాట్ లైలా, వెల్కమ్ టు లైలా ఆన్ 14th Valentine's Day. This is Prithviraj requesting all members and lovely team of Laila unit. So you are going to be rock this movie. పలకనామా దాసం నుంచి ఒక పెద్ద హిట్ అవుతుంది కాబట్టి మీరందరూ హ్యాపీగా ఉండండి, ధైర్యంగా ఉండండి. సో టుమారో ఈజ్ అవర్స్ విశ్వక్సేన్ డే, రేపు February 14th ప్రేమికుల దినోత్సవం అద్భుతంగా జరుపుకోండి. సో ఇది నా వ్యక్తిగతంగా మా అన్నయ్య గారు అయినటువంటి వీరశంకర్ గారు మనం సినిమాకి ఇబ్బంది పెట్టొద్దు అని అంటే, సో నేను ఈ వీడియో చేశాను. సో
సినిమా మీద గౌరవం, కళామ తల్లి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితోటి ఈ వివాదానికి పులి స్టాప్ పెడతాం. వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు సరే సినిమాకి ఇలాగా దెబ్బ తగులుతుంది. సో దానివల్ల నేను ఇలా చెప్పటం అనేది తప్పేం కాదు. సో వదిలేద్దాం. ఆల్ ది బెస్ట్ ఫర్ లైలా టీమ్. అండ్ ఏ రోజు కూడా పేర్లు పెట్టి ఒక అతను నన్ను చాలా నీచంగా మాట్లాడాడు. ఎందుకంటే అతను స్థాయి అది, అతను వ్యక్తిత్వం అది. నా తల్లి గురించి మాట్లాడే నీ చెప్పు ఇంకా బూతులు మాట్లాడాల్సి వస్తుంది. నిన్న కూడా నేను చెప్పాను, తల్లి మీద ఎవడైనా ఎటువంటి దరిద్రుడైనా తల్లిని తిడితే మటుకు ఎవరి నోటంటే బూతులు తప్ప మంచి మాటలు రావు. సో నిన్న నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, అవి కూడా నేను వెనక్కి తీసుకుంటున్నాను. దట్ ఈజ్ పృథ్వీరాజ్. మా పార్టీ మాకు నేర్పినటువంటి క్రమశిక్షణ, నీతి, నిజాయితీ, అది నేను నేర్చుకుంది మా నాయకుడి దగ్గర. తల్లిని తిట్టమని, తల్లిని నీచంగా తిట్టి 20 సంవత్సరాల ఇంద్ర మా అమ్మగారు చనిపోయి ఆమెను పట్టుకుని ఆవిడ క్యారెక్టర్ అసోసియేషన్ చేసి ఎలా పడితే అలా మాట్లాడినందుకు అది మీ విజ్ఞతగా వదిలేస్తాను. మీరు కూడా ఇలాగా వీడియో పెట్టండి. పృథ్వీరాజు గారు తల్లిని మేము తిట్టాం, మేము చెప్పుతో కొట్టుకుంటున్నాం, మేము దరిద్రులం, మేము మాకు తల్లి ఉంది, మేము జంతువులకు పుట్టలేదు అనేది మీరు కూడా పెట్టండి ఒక వీడియో. చాలా నీచంగా మాట్లాడారు, నా ఆరోగ్యం దెబ్బతిన్నట్టు చేశారు, నా ఇమేజ్ని దెబ్బతిని చేసిన ఒక ఎదవ ఉన్నాడు, వాడిని కూడా నేను వదిలిపెట్టను. సో అది పైనుంచి నేను చెప్పిన మాటలన్నీ సినిమా గురించి. ఇవన్నీ మనం మాట్లాడుకోవాల్సిన మాటలు. సో ఇంతటితో వివాదాలకి ఫుల్ స్టాప్ పెడదాం. రాజకీయంగా ఏం మాట్లాడినా మనకి చాలా ఛానల్స్ ఉన్నాయి, చాలా ఇంటర్వ్యూస్ ఉన్నాయి, చాలా డిబేట్లు ఉన్నాయి. అక్కడ మాట్లాడదాం, అక్కడ ప్రభుత్వం గురించి మాట్లాడదాం, మా మీద ఎవరైతే విమర్శలు చేశారో వాడిని కూడా అక్కడ తాట వేద్దాం పిలిపించి. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్.